ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వారితో పాటు వచ్చే సహాయకులకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆర్టీసీ డిపిడిఓ ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన దివ్యాంగులు శక్తి పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హాజరు కాగా, విశిష్ట అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వెస్ఎన్ వర్మ, కాకినాడ రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి, దివ్యాంగుల సంఘ అధ్యక్షులు ఆదినారాయణ, దివ్యాంగుల శాఖ ఏడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా 5 రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్నారు. ఈ సౌకర్యం ద్వారా నెలకు ఒక్కొక్కరికి 2,000 దాకా దివ్యాంగులకు ఆదా అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకం ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమేనని అన్నారు. దివ్యాంగులకు అండగా నిలబడాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎంపీపీ అనంతలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి దివ్యాంగులకు శక్తి పథకం బస్సులను ప్రారంభించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమాడి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివ్యాంగులకు భోజన సౌకర్యం కల్పించారు. అలాగే కలెక్టరేట్లో వివేకానంద హాల్లో వారికి కలెక్టర్ భోజన సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు బత్తుల భవానీ, గుత్తుల రమణ, పోసిపల్లి జగన్, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, ఆర్టీసీ డీఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పెంచినప్పుడు 15,000 చేసినప్పుడు అందరూ పండుగ చూస్తున్నారు. పెన్షన్ పెంచినప్పుడు పెద్ద పండుగ చూస్తున్నారు. దివ్యాంగులందరూ కూడా అవునా కదా చేస్తున్నారు. 6,000 పూర్తి మంది 15,000 టోటల్ గా ఇచ్చినప్పుడు చాలా పండుగ చేసుకుని మా దగ్గర కానీ కలెక్టర్ గారు కానీ తల్లాపల్లి వచ్చి చాలా బాగా పెంచారు. పెన్షన్ సంతోషం ఉంది, ఆనందం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆదినారాయణ కానీ మన మణికంఠ కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరున్నారా? దీన్ని అందరూ వచ్చి పూలపక్షాలు ఇచ్చి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పూలపక్ష చెప్పండి, పెన్షన్ పెంచడం వల్ల మా అందరికీ సంతోషం ఉందని చెప్పారు. ఈ రోజు రెండో పండుగ ఏంటంటే అందరూ కూడా బస్సులో ప్రయాణం చేసినప్పుడు ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వాలి. వారికి ఇంత లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో 5 లక్షల మంది విధులు ఉన్నారు. మీరు ఎంతమంది ఏం జరుగుతుందంటే చాలా గొప్ప కార్యక్రమం. ఈ విషయంలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వెంకయ్య గారికి, మా నాగర్జున ఎమ్మెల్యే గారికి దాంతో పాటు ఇక్కడ ప్రతి బస్సులో కంపల్సరీ కాదు సీట్లు కాల్చుకుంటారు. వాళ్ళ సీట్ల